ఈ రోజు మనతో షెఫ్ వెంకట్ గారు ఉన్నారు. షెఫ్ వెంకట్ గారు మనకి ఏం వెరైటీ తయారు చేస్తున్నారో అడిగి తెలుసుకుందామా? వెంకట్ గారు మా వ్యూవర్స్ కోసం ఏం చేస్తున్నారండి? సో ఈరోజు మెక్సికన్ క్రిస్పీ రోల్ చేస్తున్నాము. వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి ఈ ఇంగ్రీడియంట్ ఈజీగా ట్రై చేయొచ్చు. సో మెక్సికన్ క్రిస్పీ రోల్కి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? వెజిటబుల్ ఆయిల్, గార్లిక్, ఆనియన్, క్యారెట్స్, గ్రీన్ బీన్స్, గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్, టొమాటో, ఆరిగానో, థైమ్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, మిరియాల పొడి, మైదా, స్వీట్ కార్న్, వైట్ క్యాబేజ్, శాండ్విచ్ బ్రెడ్. సో ప్రాసెస్ చూసేద్దామా? ఫ్లేమ్ ఆన్ చేసుకుందామండి ఫస్ట్. సో దీనికి మనకి ఫ్రై ప్యాన్ కావాలి. సో ఫస్ట్ ఫ్రై ప్యాన్తో స్టార్ట్ చేద్దాం. సో దీనికి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత చాప్ గార్లిక్. దీనికి కావాల్సిన అన్ని వెజిటబుల్స్ కూడా కొంచెం జూలియన్స్ కింద కట్ చేసుకోవాలండి. సో ఈ అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఫస్ట్ వెజిటబుల్స్ ఏవైతే కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుందో ఫస్ట్ ఆ వెజిటబుల్స్ వేసుకోవాలా. సో ఫస్ట్ గార్లిక్ వేసిన తర్వాత స్లైస్ ఆనియన్ వేద్దాం. వెంకట్ గారు, ఈ ఆయిల్ బదులు మనం ఆలివ్ ఆయిల్ ఇంకేమైనా ఆయిల్ యూజ్ చేసుకోవచ్చండి. మనకి కావాల్సిన దాన్ని బట్టి ఏదైనా సరే ఫ్యాట్ మీరు కావాలంటే బటర్ ఇష్టపడితే బటర్ యూజ్ చేయొచ్చు, లేకపోతే ఆలివ్ ఆయిల్ అట్లా కావాల్సిన ఫ్యాట్ యూజ్ చేసుకోవచ్చు. చెప్తున్నాను సింపుల్ ఇంగ్రీడియంట్స్. మనకి ఇంట్లో వెజిటబుల్ ఆయిల్ ఉంటే కూడా సో మనం వెజిటబుల్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మామూలుగా వెజిటబుల్ ఆయిల్తోనే చేస్తున్నాను. సో ఇది అయిపోయింది కదండి. సో ఫస్ట్ క్యారెట్ వేద్దాం. కొంచెం క్యారెట్ కుక్ అవ్వడం టైం పడుతుంది కాబట్టి. సో గ్రీన్ బీన్స్, ఓకే. సో మన ఇక్కడ వెజిటబుల్స్ సార్ట్ అయిపోయినాయి కదండి. సో నెక్స్ట్ కొంచెం క్యాప్సికమ్, లైట్గా టొమాటోస్. సో లైక్ టొమాటోస్ ఉంటే టొమాటోస్ వేయచ్చు, లేకపోతే మనకి ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్ కూడా దొరుకుతుంది మార్కెట్లో. సో మనం రెడ్ క్యాప్సికమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మన టేస్ట్ ప్రకారం ఏదైనా వెజిటబుల్స్ మనకి ఇష్టమైన వెజిటబుల్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు లైట్గా దీంట్లో స్వీట్ కార్న్ వేద్దాం. చూసారు కదా అన్ని జూలియన్ వెజిటబుల్స్ యూజ్ చేస్తున్నాము. దీంట్లో కొంచెం సాల్ట్ వేసామండి. సాల్ట్ వేస్తే తొందరగా కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి ఇప్పుడు మనకు మాయిశ్చర్ వస్తుంది. సరే కొంచెం సాల్ట్ వేసుకుందాం. సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం మాయిశ్చర్ వచ్చింది వెజిటబుల్స్కి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో క్యాబేజ్ వేద్దామండి. చూసారు కదా వ్యూవర్స్, మన వెజిటబుల్స్ తొందర కుక్ కావాలంటే సాల్ట్ వేస్తే దాంట్లో ఉన్న మాయిశ్చర్ తొందర కుక్ అవుతుందంట. సో మంచి టేస్ట్ కూడా వస్తుందండి. సాల్ట్ వెజిటబుల్స్ మనం ముందు నుంచి కూడా సాల్ట్ వేసి కుక్ చేస్తే మనకి డిష్కి మంచి వెజిటబుల్స్ సాల్ట్ వచ్చి మంచి టేస్ట్ కూడా వస్తుంది. బాగా కలర్ఫుల్గా ఉంది కదండి, పిల్లలు అది కూడా చాలా ఇష్టపడతారు. సో ఇప్పుడు మన మిగతా స్పైసెస్ ఉన్నాయి కదండి, కొంచెం ఆరిగానో, థైమ్, తర్వాత కొంచెం కొరియాండర్ పౌడర్, లిటిల్ బిట్ ఆఫ్ జీరా. ఇంకా ఫ్రెష్ ధనియా అవి ఉంటే కూడా మీరు ఫ్రెష్ ధనియా కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. సో చూసారు కదా మొత్తం అరోమా అది మంచిగా ధనియాల పొడి, జీరా పొడి అరోమా బాగా వస్తుంది. సో వెజిటబుల్స్ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. సో చూసారు కదా. సో మన వెజిటబుల్స్ సాఫ్ట్ అయిపోయినాయి. ఇఫ్ ఎట్ ఆల్ మనకి సాఫ్ట్ కాలేదంటే జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వేసుకోవచ్చు. ఓకే. సో నాకు పర్వాలేదు, వెజిటబుల్స్ సాఫ్ట్ అయిపోయినాయి, కొంచెం క్రిస్పీగా కూడా ఉండాలి కాబట్టి రెడీ అయిపోయింది. ఓకే. సో మన మిక్సర్ రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఎంత ఏరియా క్లియర్ చేసేసుకుందామండి. స్పైసెస్ ఇవన్నీ కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. సో చూసారు కదా రోలింగ్ పిన్, ఒక బౌల్ తీసుకుందాం మనం. లైట్గా మనం కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుందాం దీనికి. సో మనకి బ్లాక్ పెప్పర్ అంటే మనం గ్రీన్ చిల్లీ కూడా వేసాము కదా, దానికి స్పైసీ వస్తుంది అని బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్స్ ఫ్లేవర్. ఓకే, మంచి ఫ్లేవర్ వస్తుంది. వెంకట్ గారు, మీరు ఇందాక ఆరిగానో యాడ్ చేసుకున్నారు కదా, ఆరిగానో అవైలబుల్ లేకపోతే దేంతో రీప్లేస్ చేసుకోవచ్చు? ఇఫ్ ఎట్ ఆల్ ఆరిగానో లేదనుకోండి, మన కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ తోటి సెట్ చేసుకుని సరిపోతుంది. కానీ మనకు ఆ మెక్సికన్ ఫ్లేవర్ కొంచెం కావాలంటే కొంచెం ఆరిగానో గురించి ట్రై చేయాలి. ఓకే. సో నెక్స్ట్ ప్రాసెస్లో
మనం హాఫ్ అండ్ హాఫ్ మైదా, హాఫ్ కార్న్ఫ్లవర్, జస్ట్ లిటిల్ బిట్ ఈ పేస్ట్ రెడీ చేసుకుంటాము. దీంట్లో లైట్గా సీజనింగ్ కొంచెం సాల్ట్ వేసుకుందామండి. మరి సీజనింగ్ అంటే మనకి కొంచెం టేస్ట్కి రావాలి కదా, సో సాల్ట్ అండ్ పెప్పర్ అంటే సీజనింగ్ అనమాట. సో కొంచెం టేస్ట్ ఉండాలి. ఒకటి మైదా కార్న్ఫ్లవర్ వేస్తే టేస్ట్ ఏం అంత ఉండదు కాబట్టి లైట్గా దాంట్లో సాల్ట్ వేసుకుంటాము. జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం పేస్ట్ చేసుకుందాం దీన్ని, మైదా కార్న్ఫ్లవర్. ఇది మిక్సర్ రెడీ అయిపోయిందండి, కార్న్ఫ్లవర్ మైదా. వెంకట్ గారు ఆ పేస్ట్ థిక్నెస్ ఎంత ఉండాలండి? సో థిక్నెస్ అంటే మనం ఇట్లా చూసుకోవచ్చు అండి, లైక్ ఇలా స్పూన్ తీసుకుని ఇట్లా చేస్తున్నామంటే కొంచెం స్పూన్ ఇలా కోట్ అవ్వాలన్నమాట. చూసారు కదా, స్పూన్ కోట్ అవుతుంది, అంత థిక్నెస్లో మిక్సర్ రెడీ ఉండాలా. సో నెక్స్ట్ వచ్చేసి మన బ్రెడ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన బ్రెడ్ కొంచెం మాయిస్ట్గా ఉండాలి. మాయిస్ట్గా ఉండాలంటే డ్రై అయిపోకూడదు. సో బయట తీసి ఎక్కువసేపు పెట్టేసిన అట్లాగా డ్రై అయిపోతుంది. సో అట్లా కాకుండా మాయిస్ట్గా ఉండాలి బ్రెడ్నే రోల్స్కి షీట్లో యూజ్ చేసుకుంటామండి. సో చూసారు కదా, సో జస్ట్ మన బ్రెడ్ ఇట్లా పెట్టుకుని దీన్నే ప్రెస్ చేద్దాము. సో ఇప్పుడు ఇది ఒక షీట్లో తయారైపోయింది కదండి. సో దీంట్లోనే మనం వెజిటబుల్స్ పెడతాం అన్నమాట. వెజిటబుల్స్ స్టఫింగ్ చేసి మనం ఈ పేస్ట్ తోటి దాన్ని సీల్ చేస్తాము. సో మన క్రిస్పీ రోల్కి మనం బ్రెడ్ని మంచిగా రోల్ చేసుకున్నాం కదా, సో దీంతో రోలింగ్ పిన్ తోటి ఇట్లా ఫ్లాట్గా చేసుకున్నామండి. ఇప్పుడు అది చూడడానికి చపాతీలా అయిపోయింది. చూడడానికి చపాతీలాగా సన్నగా అయిపోయిందండి. సో ఆల్మోస్ట్ మీకు ఒక షీట్ లాగా, లైక్ మనం వాంటల్స్ చేసిన లేకపోతే టోర్టిలియా షీట్, మెక్సికన్ షీట్ లాగా, అలాగే ఇది కూడా బ్రెడ్ కూడా మనకు ఒక షీట్ లాగా అయిపోయింది. సో కొంచెం ఎడ్జెస్ కట్ చేసుకుంటాము. సో ఎడ్జెస్ కట్ చేసుకుని ఇప్పుడు ఈ మిక్చర్ని మనం దీంట్లో వేసుకుని ర్యాప్ చేస్తాం అనమాట. సో మీన్ వైల్ ఇది మనం రోల్స్ని డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ రెడీగా ఉందండి. సో కొంచెం ఆయిల్ హీటింగ్ పెట్టేసి, సో మీన్ వైల్ మనకి మిక్చర్ కూడా చల్లగా అవ్వాలండి. సో చూసారు కదా, సో బ్రెడ్ని ఇట్లా మనం కట్ చేసేసుకుంటాము. ఇట్లా ఎడ్జెస్ కట్ చేసి తీసేసుకుందాం. సో ఇది మనకు అనవసరం అక్కర్లేదు. సో ఇప్పుడు రోల్ ఉంది కదా, సో ఈ రోల్లో మనం మిక్చర్ పెడతామండి. సో మనం కావాలంటే జస్ట్ ఈ మిక్చర్ తోటే దీన్ని స్టఫింగ్ చేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం పిల్లలకి చీజ్ అది ఇష్టం, చీజ్తో తింటారు అలా అనుకున్నప్పుడు లైట్గా మనం చీజ్ కూడా పెట్టచ్చు ఈ రోల్స్లో. ఓకే, సో మెక్సికన్ చీజీ క్రిస్పీ రోల్ అయిపోతుంది అప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం మనం మిక్చర్ తీసుకుని ఇలా లోపల పెట్టేద్దామండి. చూడడానికి చాలా కలర్ఫుల్ ఉంది, పిల్లలకైతే తినేస్తారేమో. సో చూసారు కదా, సో మామూలుగా జస్ట్ వెజిటబుల్స్ వేసాము, లైట్గా దీంట్లో చీజ్ వేద్దామండి. సో ఇలా మనం చీజ్ పెట్టేసి సో దీన్ని ఇప్పుడు మనం రోల్ చేయాలి. రోల్ చేయాలంటే మన దగ్గర మిక్చర్ ఉంది కదా, చేసుకున్న పేస్ట్, సో పేస్ట్ లైట్గా అప్లై చేస్తాం దీనికి ఎడ్జెస్లో. లైట్గా చివర్లు కూడా పెట్టేద్దామండి. డైట్లో ఉండే వాళ్ళు కూడా తినొచ్చు కదండి. డైట్లో ఉండాలంటే చీజ్ అది వాడకూడదండి. చీజ్ అది వాడకుండా కొంచెం ఆయిల్ అది తక్కువ వేసుకుని జస్ట్ లైక్ గ్రిల్డ్ వెజిటబుల్స్ లాగా చేసుకుని డైట్లో ఉన్న కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే వెజిటబుల్స్ ఉన్నాయి కదా, మోస్ట్లీ మామూలుగా అయితే వెజిటబుల్స్ తినడానికి ఇష్టపడరు. సో ఇప్పుడు కొత్తగా అవెన్స్ వచ్చినాయి రకరకాలు. సో చూసారు కదా, లైట్గా మనం ఇట్లాగా దీని ఇట్లా రోల్ లాగా తిప్పేస్తాము. రోల్ లాగా వచ్చిన తర్వాత కొంచెం దీని ఇట్లా స్టిక్ చేసి ఈ చివర్లో కొంచెం ఇట్లాగా ప్రెస్ చేసేద్దాం. ఎలాగో మనకి ఇది ఆల్రెడీ మన బ్యాటర్ ఉంది కాబట్టి లోపల, సో మిక్చర్ ఉంది కాబట్టి గమ్ లాగా అతుక్కుపోతుంది. సో చూసారు కదా, సో ఇట్లాగా దీంట్లో కట్ చేసేసుకోండి. సో మన రోల్స్ రెడీ అయిపోయినాయండి. సో మిగతాయి కూడా మనం ఇట్లాగే రోల్స్ తయారు చేసుకుందాం. మన రోల్స్ కూడా రెడీ అయిపోయినాయి. సో మనం దీన్ని డీప్ ఫ్రై చేద్దాము. కొంచెం ఆయిల్ కొంచెం మీడియం హాట్లో ఉండాలండి. డీప్ ఫ్రైకి మాత్రం మనం వెజిటబుల్ ఆయిల్ యూజ్ చేసుకోవాలి. సో వేరే కుకింగ్ ఆలివ్ ఆయిల్స్ కూడా దొరుకుతాయి మేడం. లైక్ కుకింగ్ ఆలివ్ ఆయిల్స్ అని కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు, మీరు లేదు నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేసే ప్రతిదానికి అనుకుంటే యూ కెన్ యూజ్ ద కుకింగ్ ఆలివ్ ఆయిల్ ఆల్సో. చూసారు కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. సో ఇఫ్ ఎట్ ఆల్ మనం ఇది తీసినప్పుడు మంచి స్ట్రైనర్లో పెట్టుకుని ఆయిల్ స్ట్రెయిన్ చేసుకోవాలి.
ఓకే ఇఫ్ ఆల్ యు ఆర్ మచ్ మోర్ యూనో ఇంటూ దట్ యూ డోంట్ వాంట్ ఈట్ ఆయిల్ లేని ఎక్కువ తినకూడదు అన్న కూడా ఏదైనా న్యూస్ పేపర్ కానీ లేకపోతే లైక్ టిష్యూ పేపర్ కానీ, సో టిష్యూ పేపర్ మీద ఆయిల్ మీరు అబ్జర్వ్ చేసేసుకుంటుంది పేపర్. ఓకే ఇంకోటి ఏంటంటే ఫ్రై చేసినప్పుడు మంచిగా హాట్ ఆయిల్లో వేయాలి. హాట్ ఆయిల్లో వేస్తే మనకి ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసుకోకుండా తొందరగా కలర్ వచ్చేస్తుంది. ఓకే సో బ్రెడ్డే కాబట్టి మనకి ఈజీగా పెద్దగా ఎక్కువ టైం తీసుకోదు, ఎందుకంటే ఆల్రెడీ లోపల వెజిటబుల్స్ కుక్ అయిపోయినాయి. సో చీజ్ కూడా ఉంది లోపల, చూసారు కదా. సో కలర్ వచ్చేసింది ఆల్రెడీ. ఓకే సో దీంట్లో తీసేసుకుంటాను నేను. మనం టొమాటో సూప్లో క్రూటాన్స్ ఉంటాయి కదా, అలానే ఉంది చూడడానికి, చాలా క్రిస్పీగా యమ్మీగా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వ్యూవర్స్. ఓకే సో మనకు రోల్స్ రెడీ అయిపోయినాయి కదండి. అవునండి. సో దీన్ని మనం కట్ చేసుకుని ప్లేటింగ్ చేద్దాం ఇప్పుడు. ఓకే ఓకే ఓకేనండి, మన క్రిస్పీ మెక్సికన్ క్రిస్పీ రోల్ డిష్ అవుట్ చేస్తాను. సో ఇది టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఆ వెజిటేబుల్స్ చాలా క్రిస్పీ ఉన్నాయండి, ఇంకా చీజ్ అవన్నీ కలిసి సూపర్ ఫ్లేవర్ ఇస్తుంది. చాలా థ్యాంక్స్ వెంకట్ గారు ఇంత మంచి డిష్ చేసి చూపించినందుకు. థ్యాంక్స్. చూసారు కదా వ్యూవర్స్, మెక్సికన్ క్రిస్పీ రోల్ తయారు చేసుకునే విధానం. ఇది చాలా యమ్మీగా క్రిస్పీగా సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి.